యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు షేక్ అయిపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన నిద్ర కూడా పట్టదు. టాలెంట్ ఉంటే ఎవరికి తలవంచాల్సిన పని లేదని బాలీవుడ్కు రుచి చూపించిన దర్శకుడు ఈయన. తను తీసిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎలాంటి బెరుకు లేకుండా సింగిల్గానే ఫేస్ చేసి తానేంటో బాలీవుడ్కు చూపించాడు. త్వరలో స్పిరిట్తో రానున్నాడు. రీసెంట్గా అందులో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తాజాగా బాలీవుడ్ పిఆర్ టీంను ఉద్దేశించి ఆయన ఒక సంచలన ట్వీట్ చేశారు. సందీప్ రెడ్డి కొత్త సినిమా స్పిరిట్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే బాలీవుడ్ పిఆర్ టీమ్స్ ఆయన్ను అప్పుడే టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్గా దీపికా పదుకొనే ఎంపికైందని వార్తలు వచ్చాయి. కానీ తను ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది. సందీప్ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి. సందీప్ పెట్టిన కండిషన్లకు దీపిక ఒప్పుకోలేదని, మితిమీరిన గ్లామర్ సీన్లు ఉండడం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడి మీడియా రాసింది. కథలో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్స్ ఉన్నాయని, అవి నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని ప్రచారం చేశారు. సందీప్కు సినిమాలు తీయడం చేతకాదంటూ, అతను ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అంటూ కథనాలు వండారు. అయితే అక్కడున్నది సందీప్ రెడ్డి వంగ. ఆ పిఆర్ స్టంట్స్కు బెదిరిపోయే రకం కాదు. పరోక్షంగా దీపికా పదుకొనేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. దర్శకుడిగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కు కథ చెప్పాను. అలా చేశారంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి. కానీ వాళ్ళు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథను బయటకు చెప్పినా ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు అంటూ మండిపడ్డాడు సందీప్ వంగ. యాక్టర్స్కు తాము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క. దాన్ని కూడా ఆ నటి ఉల్లంఘించాలని ఫైర్ అయ్యారు. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా? మీ స్త్రీవాదం దీనినే సూచిస్తుందా? ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేసి మీ పిఆర్ టీం ప్రస్తావిస్తోంది. ఫెమినిజం అంటే ఇదేనా అంటూ నిప్పులు చెరిగారు వంగ. ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు సినిమానే ప్రతిదీ, మీరు ఎప్పటికీ దానిని పొందలేరు అని అన్నారు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు అని డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ట్యాగ్ను సందీప్ రెడ్డి వంగ జోడించాడు. దీపికా పదుకొనే గురించే సందీప్ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. అందుకే ఆమె ఫోటోను సందీప్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు.